దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున ఎంతో ప్రత్యేకమైన దినం. యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత పునరుద్ధానుడైన తర్వాత 40 దినములు భూమి మీద సంచరించి 40వ దినమున పరలోకమునకు ఆరోహణం అయిపోయిన రోజున కనుక ఆ రోజున యేసుక్రీస్తు ప్రభువారికి వాగ్దానం ఇచ్చి ఆరోహణమయ్యారు. ఇది మరి ఏంటి ఆ వాగ్దానం అంటే, మీరు పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూడండి, మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళకండి అని చెప్పి 500 మందితో ఆయన మాట్లాడడం జరిగింది. 500 మందితో ఆయన మాట్లాడితే ఆయన కొరకు ఎదురు చూసిన వాళ్ళు 125 మంది మాత్రమే అపోస్తల మేడగదిలో ఎదురు చూశారు. వాళ్ళందరి మీదకి ఆయన ఆరోహణమైన 10 దినములకు పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చి వారి మీద ఒక్కొక్కరి మీద వారుగా వారు వాక్శక్తితో నింపడి పరిశుద్ధాత్మతో మాట్లాడినట్టుగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ ఆరోహణ దినముకున్న ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఆయన మాట తప్పనివాడు. ఆయన వాగ్దానం చేశాడనంటే ఎన్నటికీ ఆయన మాట తప్పడని దానికి గుర్తుగా ఈ ఆరోహణమైన పండుగను క్రైస్తవుల్లో చేసుకుంటారు. కనుక నేను మీ అందరికీ ఈ ఆరోహణ పండుగ శుభాలను నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఆరోహణం ఉన్న ప్రత్యేకతను మీరందరూ తెలుసుకోవాలని ప్రత్యేకంగా ఈ రోజున శుక్రవారపు ఆరాధనలో ఈ ఆరోహణమైన దినముగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. కనుక అందరూ ప్రభు సన్నిధికి వచ్చి ఈ ఆరోహణమైన పండుగను దేవుని మహిమార్థమే, మా దేవుడు మాట తప్పనివాడు, మాకు వాగ్దానం చేసినవాడు, గొప్ప దేవుడు అనే సాక్ష్యం పలికి అనేక మందికి చాటి చెప్పగలిగిన వారుగా ఉండాలని ప్రభు పేట మనం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి బలపరచునుగాక. ఆమేన్.